సంవత్సరాలు ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఎంత గొప్ప అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు. ఇచ్చింది మీరు, ఈ అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు కనుక మేము సద్వినియోగం చేసుకునే బాధ్యత మా అందరికీ ఇంతవరకు నాయన జరిగిన కార్యక్రమం అంతటికీ కూడా ఘనముగా జరిపించారు తండ్రి. అలాగే ఇక ముందు జరగబోయే కార్యక్రమాలు కూడా ఘనముగా జరిపించండి తండ్రి. నీ వాక్యం వినుటకు సిద్ధపడుతున్న నీ బిడ్డలకు తండ్రి నాయన వినగలిగిన మనస్సు, గ్రహించుకునే హృదయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే నీ మాటను చెబుతున్న నాకును సంయోచితమైన జ్ఞానమును మరి ముఖ్యముగా సరిగా విభజించి ఉపదేశించుటకును ఆయన నాలో ఉన్న పరిశుద్ధాత్మక సహాయాన్ని నాకు పంపించమని మా కుటుంబంలో రానియున్న యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన మనములు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ కూర్చుందామండి, అందరూ కూర్చుందాము. దేవత దేవుని యొక్క ప్రేమ ఆశ్చర్యం మన మీద ఎడతెగక నిలుచుచున్నది కనుక మనం ఇంకా నిర్మూలము కానున్న వారము. ఏంటంటే ఎందుకు ఇంకా మనం నిర్మూలం కాలేదట? సరే, విలాప వాక్యాలు ప్రతి ఒక్కరు కూడా విలాప వాక్యాలు 3వ అధ్యాయము, విలాప వాక్యాలు 3వ అధ్యాయము 21వ వచనంలో నుండి ఇర్మియా గారు పలుకుతున్న మాటలండి. ఎవరు పలుకుతున్నారు ఈ మాటలు? ఇర్మియా గారు. ఎందుకు పలుకుతున్నారు ఈ మాటలు అని అంటేనండి, ఎందుకంటే విషయం చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఈ విలాప వాక్యాలు అనేవి మనం నెహెమ్యా గ్రంథంలోకి వెళ్దాం. వెళ్ళే ముందుగా కొన్ని పరిచయాలు. ఈ విలాప వాక్యాలు ఎవరు రాశారు, లేదా విలాప వాక్యాలు ఇక్కడ ఈ మాటలు ఎవరు పలుకుతున్నారు? ఈ విలాప వాక్యాలు మాటలు ఎవరు రాశారు? మీకు ఏం తెలుసా? వెనకాల ఉన్నారు దొరగక్క, తర్వాత తరుణక్క. విలాప వాక్యాలు ఎవరు రాశారు? ఇర్మియా గారు రాశారు. ఓకే, రైట్. ఎందుకు రాశారు? అంటే మీకు ఒకవేళ తెలియకపోతే తెలుసుకోండి అంతే. మీకు తెలియలేదు అని మిమ్మల్ని ఎవరు తెచ్చపరచట్లేదు. అంటే విషయాన్ని అర్థం చేసుకోండి. ఏదైతే చదువుతున్నామో, ఏదైతే మనము ధ్యానిస్తున్నామో అది మనకు తెలియాలి. తెలియకుండా వినేసామనుకోండి, విన్నది విన్నట్టు తప్ప దానివల్ల మనకి ఉపయోగం కూడా ఉండదు. కాబట్టి ప్రతి మాట చాలా జాగ్రత్తగా, ప్రతి మాట చాలా భయభక్తులతో వాక్యాన్ని ఏం చేయాలి? వినాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు విలాప వాక్యాలు ఎవరు రాశారు అనేసరికి మనకి అందరూ అర్థం కావాలి. ఇర్మియా గారు. ఎందుకు అసలు విలాప వాక్యాలు అంటే అర్థం ఏంటి అంటే విలాపించడం అంటే బాధపడడం, ఏడవడం. ఏంటంట? బాధపడడం లేదా ఏడవడం. ఇర్మియా గారు ఏడవడం ఏంటి, లేదా బాధపడడం ఏంటి అంటే కొన్ని విషయాలు తెలియదు మనకి. ఎందుకంటే ఇర్మియా గ్రంథాన్ని మనం చదవగలిగితే, ఇర్మియా గ్రంథంలో దేవుడు ఇర్మియా గారితో ఒక మాట మాట్లాడతాడండి. ఇర్మియా గారితో ఒక మాట మాట్లాడతాడు.
ఎందుకు ఏం మాట్లాడతాడు? సరే, ఇర్మియా గ్రంథానికి వచ్చినప్పుడు ఇక్కడ మాట్లాడుతూ ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఎవరికి ప్రత్యక్షమైంది ఇది ఈ మాట? ఇర్మియా గారికి ప్రత్యక్షమై. ఈరోజు మీరు నెహెమ్యా గారిని పక్కన పెట్టండి, ఇంకా దగ్గరికి వెళ్ళలేము. ఎందుకంటే ఇంక దగ్గరికి వచ్చాము, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం కష్టం. కాబట్టి ఇంక మళ్ళీ 2 కిచిడి కూర అన్నట్టుగా ఉండడం కష్టం, నాకైతే రాదు అలాగా. కాబట్టి నేను ఇక్కడే ఇర్మియా గారి గురించి వెళ్ళిపోదాము. నెక్స్ట్ మనకి ఆల్రెడీ డిసెంబర్ 1 ఉంది, ఆదివారం. కానీ డిసెంబర్ 3 కూడా ఉంది, మనకి వాచుకోవచ్చు. కాబట్టి నెహెమ్యా గారి మందిరం విషయంలో కాబట్టి ఆ 2 వారాలకి ఇంకా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. రైట్, ఇప్పుడు ఇది చదువుతుంటే అర్థమైంది. కాబట్టి ఇప్పుడు ఈ రోజు ఇర్మియా గారు బాధతో విలాప వాక్యాలు ఎందుకు రాశారు అంటే మీకు ఈ పాయింట్ అర్థం కావాలి. ఏంటా పాయింట్ చెప్పండి? ఇర్మియా గారు బాధతో విలాప వాక్యాలు ఎందుకు రాశాడు? రైట్, ఇప్పుడు ఇర్మియా గారితో దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటండి? గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. అబ్బా, ఏం చెప్పాడండి దేవుడు? ఏమని మాట్లాడాడట? గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగితిని. ఇక్కడ ఆవిడ ఒకసారి గర్భములో ఇంకా ఏమన్నా ఏం చేయబడలేదట? రూపించడం అంటే ఏంటో వస్తుంది అక్కడ? పిండముగా ఏర్పడలేదు. పిండముగా ఏర్పడక ముందే ఎవరు తెలుసట? ఇర్మియా గారు దేవుడు తెలుసు. పాయింట్ ఏంటంటే మీరు లేదా నేను ఇక్కడ ఉన్న మనం అందరం ఇర్మియా గారి గురించే తెలుసా? మన గురించి కూడా తెలుసా? అందరి గురించి తెలుసు. అందరి గురించి తెలుసు అంటే అసలు ఆయన తెలియకపోతే మనం ఉండం. ఎందుకంటే ఆయన కావాలనుకున్నాడు కనుక మీరున్నా నేనున్నా. ఇంకా బాగా చెప్పండి, ఈరోజు కోటీశ్వరులుగా కొంతమంది పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళున్నా దేవుడు కావాలనుకున్నాడు కనుక ఉన్నారు. ఇది బాగా ఆలోచించాలి. మనుషులుగా మనం ఏం చేస్తామంటే ఏమీ లేని వాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు, పెద్దవాళ్ళు, ఈ విధానం అనేది మనకు గుర్తు ఉంటుంది. దేవుడికి ఆ విధానం ఏమీ లేదు, అంతా ఒక్కటే. మనుషులందరూ ఒక్కటే. కులం కానీ లేదా వేరే జాతులు కానీ లేదా ఇంకా ఎన్నోడుకున్నా ఏమీ లేవు. ఆయనకి ఒక్కటే. నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, పొట్టిగా ఉన్నా, లాంగ్గా ఉన్నా, సన్నగా ఉన్నా, అందరూ దేవుని పిల్లలే. ఆయనకి భేదము లేదు. విశుద్ధేశిస్తుడని భేదము లేదు. కాబట్టి మనము కూడా ఇంకా తల్లి గర్భములో రూపింపక మునిపే ఎవరి దృష్టిలో ఉన్నామంటే దేవుని దృష్టిలో ఉన్నాం. ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. మనం బాగా దీన్ని మైండ్ లో పెట్టాలి. నువ్వు నీ తండ్రికి ఇష్టం లేకపోవచ్చు, తల్లికి ఇష్టం లేకపోవచ్చు, భర్తకి ఇష్టం లేకపోవచ్చు, భార్యకి ఇష్టం లేకపోవచ్చు, లేదా నీ కడుపును పుట్టిన బిడ్డలకే నువ్వు ఇష్టం లేకపోవచ్చు, లేకపోతే నీ కడుపును పుట్టిన బిడ్డలే నీకు ఇష్టం లేకపోవచ్చు. కానీ నిన్ను ఇష్టపడేది ఒక ఆయన ఉన్నాడు. ఆయనే దేవుడు. ఆయనే దేవుడు. మనుషులు ఒకరిని ఇష్టపడవచ్చు, ఇష్టపడకపోవచ్చు. కానీ దేవుడు నువ్వు చెడ్డ పని చేసినా మంచి పని చేసినా నేను ఇష్టపడుతున్నాడు గనుకే ఇంకా మనం బ్రతుకున్నామండి. ఎంత మనం చేసే పాడు పనులకి, దాంట్లో ఎవరికంటే మనం చేసే పాడు పనులకి, మనం చేసే మనం చెప్పే అబద్ధాలకి, మనం చేసే మోసాలకి దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు
తీసేయాలి. తీయట్లేదు ఆయన, తీయట్లేదు. అంటే అంత ప్రేమ మన మీద ఉంది. ప్రేమ దేవుడు వల్ల అంత ప్రేమ మన మీద ఉంది. ఇక్కడ చెప్పబడే పాయింట్ ఏంటంటే, మిమ్మల్ని మీరు మీ తల్లి గర్భంలో రూపింపక మునిపే దేవుడు ఎరిగి ఉన్నాడు. ఇప్పుడు ఇర్మియా గారితో ఇంకేం మాట్లాడుతున్నాడు చూద్దాం. జాగ్రత్త. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాడట. మనం ప్రతిష్ఠించాడా లేదా? మనల్ని ప్రతిష్ఠించాడు. ప్రతి ఒక్కరు కూడా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాడు. సువార్తను ప్రకటించండి అంటే అర్థం ఏంటి? మనల్ని కూడా దేవుడు ఏం చేశాడు? ప్రతిష్ఠ. అంటే పాత నిబంధనలోనైతే సేవకి అంటే యాజకులుగా, లేవీలుగా ఆయా వంశస్థుల్ని ప్రతిష్ఠించేవారు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి పలానా వారే చేయాలి సేవ అనే రూల్ అనేది లేదు. ఎవరు చేయాలి సేవ అంటే అంటాడో చోట అది కూడా తీసుకుపోతే బాగుంటుంది. అది కూడా పేతురు గారు రాసిన మొదటి పత్రిక చూడండి సార్. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో అయితే మీరు చీకటి నుంచి రాయబడి ఉంటుంది. అయితే మీరు మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. అంటే ఎవరి గురించి మాట్లాడారు ఇక్కడ? కొంతమంది జనాంగం గురించా? మీరు పాయింట్ ఆలోచించండి. ఇక్కడ రాయబడిన మాట ఏదో కొంతమంది గురించా, డబ్బులున్న వారి గురించా, ఆస్తిపాస్తులు ఉన్న వారి గురించా అని అంటే కాదు. ఎవరి గురించి అంటే దేవుని వాక్యంని మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ఎవరైతే ఆయన రక్షణలోకి వచ్చారో వచ్చిన వారందరికీ దేవుడు చెబుతున్న అద్భుతమైన మాట ఏంటంటే, ఒకప్పుడు చీకటిలో ఉండేవారు. ఒకప్పుడు ఎక్కడ ఉండేవారంట? చీకటిలో ఉండేవారు. చీకటి అంటే అర్థం ఏంటి చెప్పడం వస్తుంది. ఒకప్పుడు చీకటిలో ఉండేవారు అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి ఎరగక, అదవుతున్న మాట మీకు, దేవుణ్ణి ఎరగక లేదా దేవుని తెలుసుడు కూడా. ఈరోజు చాలా మందికి యేసుక్రీస్తు ప్రభువుని తెలియదు. చెప్పండి, తెలుసు అంటే తెలిసిన వారు ఇంకా చీకట్లో లేరు అని కాదు. ఎవరు చీకట్లో ఉన్నవారు అని అంటే దేవుణ్ణి ఎరిగి కూడా ఆయన రక్షలోనికి రానంటే వారందరూ ఎక్కడున్నారు? చీకటిలో ఉన్నారు. చీకటిలో. ఒకప్పుడు ఇక్కడ ఉన్న చాలా మంది రక్షణ పొందుకున్నారు. ముందు కూడా మనం ఎక్కడ ఉన్నాము? చీకటిలో ఉన్నాం. రక్షణ పొందుకోని ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నట్ట? చీకటిలో ఉన్నట్టు. ఇప్పుడు దేవుని వాక్యం విన్నాము, మారుమనసు పొందాము, ఇంకా పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం కూడా తీసుకున్నాము. వాళ్ళందరి గురించి మాట్లాడుతున్న మాట. ఏ మాట? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో. అంటే మీరు పండగ గుర్తు పెట్టుకున్నవన్నీ కూడా మీరు ఎప్పుడు పాపులమే కాదు. పాపులుగా ఉన్న మిమ్మల్ని ఏం చేశాడు దేవుడు? పవిత్రులుగా మార్చాడు. ఇప్పుడు మీరు ఏం చేయకుండా బతకాలి? పాపము చేయకుండా బ్రతకాలి. రైట్. ఇప్పుడు ఎవరైతే రక్షణ పొందుకున్నారో
రక్షణ పొందుకున్న వారందరి గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయము, మిమ్మల్ని పిలిచిన వాని ఎవరు పిలిచారు? ఇప్పుడు మీరు ఎవరు ధరించుకున్నారు? యేసుక్రీస్తు. ఇప్పుడు మిమ్మల్ని తన వెలుగులోనికి పిలిచాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వెలుగులోనికి వచ్చేసాడు. ఇప్పుడు వచ్చిన మీరు ఏం చేయాలి? రావడం గొప్ప కాదు మనకి. ఒకప్పుడు ఇప్పుడైతే పిల్లలకి మన వాక్యం చెప్పి బాధల గురించి కానీ కష్టాల గురించి కానీ చెప్పకుండా వాటి గురించి దేవుడు నమ్ముకోవడం కాదయ్యా. మనం చస్తే పరలోకి వెళ్ళాలి, మన కొరకు ఆయన రక్తం కాచాడు, ప్రాణం పెట్టాడు అని చెప్పి మన పిల్లలు ఏం చేస్తున్నారు? రక్షణలోనికి నడిపిస్తున్నారు. మరి ఒకప్పుడు మనం అలా రాలేదు కదా. ఒకప్పుడు ఏదో సమస్య వచ్చింది, మనకి ఏదో ఇబ్బంది వచ్చింది. ఆ ఇబ్బంది పోవాలంటే ఎన్నెన్నో తిరిగాం, ఆ రోగం పోవాలంటే ఎన్నో చోట్లకి వెళ్ళాము, ఎన్నో ఎక్కాము, కానీ ఎక్కడా తీరలేదు. తీరలేదు గనుక చివరికి ఎక్కడికి వచ్చాం? ఆయన దగ్గరికి వచ్చాం. వచ్చి చర్చికి వెళ్ళే వాళ్ళు చెప్పిన మాటను బట్టి, రండి మీకు ప్రశాంతత దొరుకుతుంది, రండి దేవుడు ఒక కార్యము చేస్తాడు, ఇదిగో నీకు గర్భఫలం లేదా, రా అమ్మ ప్రార్థన చేస్తాము, సంఘం ప్రార్థన చేస్తుంది, దేవుడు నీకు గర్భఫలాన్ని ఇస్తాడు, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము అని చెప్పి, నీకు రోగం పోవట్లేదు కదా, రోగం అన్ని తిరిగావు, చాలా చోట్లకి వెళ్ళావు, నీ రోగం తగ్గట్లేదు, కానీ మా దేవుడు ఏం చేస్తాడు? నువ్వు మనస్ఫూర్తిగా దేవుని నమ్మితే ఆయన ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. అంటే ఇలా ప్రతిదీ, కుటుంబ సమస్య పోవట్లేదా అని కొంతమంది, ఒకవేళ పిల్లలు సరిగా లేరా, పిల్లల గురించి నమ్ముకున్న వారు మరికొంతమంది. అంటే చాలా మంది వాక్యము తెలిసి నమ్ముకోలేదు, దేవుడు గొప్పవాడని నమ్ముకున్నారు. నమ్ముకుని ఇంతమంది రోజులు కోట్ల మంది ఉన్నారంటే కారణం బైబిల్ అంతా చదివేసి నమ్ముకున్నవారు కాదండి. దేవుడు అద్భుతాలు చేస్తాడు అని నమ్మిన తర్వాత వాళ్ళు మేలు పొందుకున్నారు. నమ్మారండి. అంటే గొప్పగా దేవుడు నాకు కార్యం చేస్తాడని విశ్వసించారు చాలా మంది. ఆ విశ్వాసం ద్వారా ఏం జరిగాయట? కార్యాలు జరిగాయి, అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్యాలు జరిగాయి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, మరి మిమ్మల్ని పిలిచాడు కదా, మీరు వచ్చారు కదా, మీరు వచ్చారు కదా, వచ్చిన తర్వాత మరి మీరు ఏం చేయాలి? వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే, ఆయన గుణాతిశయములను ప్రచురించాలి. ఆయన గుణాతిశయములు ఏం చేయాలట? ఏంటి ఆయన గుణాతిశయం? చెప్పండి. గుణాతిశయం అంటే ఆయన లక్షణాలు. ఏంటి ఆ లక్షణం అంటే, నిన్ను వలె వారిని ప్రేమించు. అంటే నీ చెప్పే ప్రతిది కూడా ఎవరిలో ఉండాలి చెప్పండి? మనలో ఉండాలి. చదువుకోవడం, చెప్పి తినేయడం, ఏదో మీరు చెప్పాడు, ఏదో నేను చెప్పాడు కాదు. చదివేది, చెప్పేది మన బ్రతుకులో చూపించాలి. చెప్పేయడం సులువు కాదండి బాబు, వినేయడం కూడా సులువు కాదు. చెప్పింది చెయ్యాలి, వినేది చెయ్యాలి. ఇలా చెయ్యాలంటే మనం మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఇది లేక ఈ రోజు చాలా కలిపిలైపోతున్నాం, చాలా ప్రశాంతం దూరం అయిపోతున్నాం. మనిషి ముఖం వెలగట్లేదండి. కారణం చెప్పండి. వెలగడానికి ఏంటి? లైట్లకి కాదు. ఎవరైనా మన ముఖం చూస్తే మన ముఖంలో బాధ ఉండకూడదు. ఏముండాలి అంటే కనిపించుకోవాలంతే. ఉంటుందా చెప్పండి? ఈరోజు మిమ్మల్ని ఎవరు చూసినప్పుడు నువ్వు చాలా ఆనందంగా ఏంటి అని అడుగుతున్నారా? ఏం మంది బాగుంటున్నావు అని అడుగుతున్నారా? ఇప్పుడు అబ్జర్వ్ చేశారు మీరు? కానీ చాలా మంది నా ముఖాన్ని చూస్తున్నారు, తర్వాత మంది ఉబ్బు పోయింది ఏంటి, ఇలా అయిపోయింది ఏంటి అంటారు.
ఎందుకు అని అంటే మన నైట్ పడుకోం కదా, ప్రార్థనకి వెళ్తాం, వస్తాం. నిన్న మన శుక్రవారం ఉందంటే లక్ష్మీ గారికి ప్రార్థన, అక్కడికి వచ్చిన తర్వాత సత్తమ్మ గారి పెళ్ళికి. ఇంకా మొన్న రాత్రి అయితే పడుకున్న టైమే లేదు. మరి మాకు ముప్పది సరపడద్దా అంటే అడిగిన వెంటనే నా నోటి నుంచి ఒక మాట ఏంటారంటే, నేను దేవుని పని చేస్తాను, నాకు నిద్ర లేదు, అయినా నాకేం పర్లేదు. అవునా అంటే ఒక విషయం మీరు ఆలోచించండి. మనం ఎవరితో మాట్లాడినా మన మాటలో తెలుసుకోవాలి దేవుడు ఎంతో గొప్పగా మనల్ని దీవిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగుతుంది. నిజమండి. మీరు ఇప్పుడు అలా ఉండడానికి ప్రయత్నం చేయండి. మనం మాట్లాడుతుంటే అర్థం కావాలి, మీరు దేవుని నమ్ముకున్నారు కాబట్టి ఆనందంగా ఉన్నారు, ఇంత సంతోషంగా ఉన్నారు అని మన ముఖ కవలికను బట్టి లేదా మన నోటి నుంచి వచ్చే మాటను బట్టి వారికి అర్థమైపోవాలి. ఇక్కడ గుణ లక్షణాలు అంటున్నాడు. అది ఏంటంటే నిన్ను వలని పొరుగు వారిని శత్రువు సైతం ప్రేమించు. ఎవరి లక్షణాలు ఇవి? యేసుక్రీస్తు ప్రభువు లక్షణాలు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకున్నారు అని అనుకుంటున్న మనం అందరము చేయవలసిన పని ఏంటంటే ఆయన ఏదైతే చేశాడో అది చెయ్యాలి. అది ఏదైతే చేశాడో చెయ్యాలి. ప్రేమ చేయడం వల్ల మనకి లాభమే తప్ప నష్టం అయితే ఉండదండి. లాభమే. అదే మాట అక్కడ ఏమన్నాడంటే, మీరు ఆయన గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము. ఈ మాటలు ఎవరి గురించి చెప్పుకున్నారు? పక్కన గురించి కాదు, మీ గురించి. ఏ మాటలు? ఇప్పుడు చెప్పబడుతున్న మాటలండి. మీరు అనుకుంటారండి పురుగుని, తుమ్ముని, దూదిని, అవును గొప్పడయ్యే. కానీ ఇప్పుడు దేవుడు నిన్ను అలా కాదట. ఎలా చేశాడట? పరిశుద్ధులుగా చేశాడట. దేవుడు నామానికి మహిమ కలుగునుగా. ఏర్పరచబడిన వంశమును. ఎవరు ఈ రాజులు? చెప్పండి. మనమే. సిగ్గుపడతారేంటి? దేవుడే అన్నాడు ఏమని? రాజులను, యాజక సమూహము. ఇంకా తర్వాత పరిశుద్ధ జనమును, దేవుని సత్తైన ప్రజలుమై ఉన్నాము. చెప్తున్నాను. బైబిల్ చదివేవారు అంటే రక్షణ పొందుకునేవారు అందరూ. బైబిల్ చదివేవారు దీనికి చెందుతారు. బైబిల్ చదవడం రాజు చూశారు కొండలరావు. కొండలరావుని కూడా దేవుడు ఎవరు పిలిచాడు? నువ్వు రాజు. నిన్నే నువ్వు రాజు, నువ్వు యాజక సమూహము. తర్వాత మాట, నువ్వు దేవుని సొత్తు, పరిశుద్ధ జనాంగము. నిజమండి. మనం అనుకుంటాము బైబిల్ బాగా చదివేసేవారు, పాటలు బాగా పాడేసేవారు, వాక్యాన్ని అనర్ఘనంగా చెప్పేసేవాడు అనుకుంటాం. కానీ దేవుడు అలాగన్నట్లే, ఎవరైతే చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చారో వారందరూ నా పిల్లలు, నా ప్రజలు, వారు దేవుని సొత్తైన, దేవుని స్వాచ్ఛ్యం అంటండి. మనం స్వాచ్ఛ్యం అంటే ఏంటి? ఆస్తి. మీకు ఏమైనా ఒక బిల్డింగ్ ఉందనుకోండి, ఆస్తి. దాన్ని ప్రేమిస్తారా వదిలేస్తారా? వదిలేస్తా నాకు ఇచ్చేయండి. చాలా అవసరం ఉంది. అన్నవాసము కట్టాలి, పిల్లలు పెంచుకోవాలి, చాలా ఉంది ఆశ. ఎవరిని ఇచ్చిన వాటి ఇల్లు ఇచ్చేది. ఎక్కువైంది సుమా, ఎక్కువైంది. మీకున్న ఆస్తిని మీరు వదులుకుంటారా? కానీ రోజు క్రైస్తవులు చాలా మంది ఆస్తి వదులుకుంటారు. ఎవరు చెప్పంటారు? కొంతమందిని నమ్మి వాళ్ళకి చర్చిలకి స్థలాలు లేవంటే వాళ్ళకి ఎలాగైతే ఇచ్చారో, రాజమండ్రి పరిసర ప్రాంతాలు కొంతమందికి కోర్టు బిల్లు చేసి స్థలాలు ఇస్తున్నారండి. ఇప్పుడు దేవుడి పని జరుగుతారండి. విదేశాల్లో పనిచేసిన వాళ్ళు కష్టపడి వాళ్ళు చెమట వచ్చి పని చేయలేని పరిస్థితుల్లో కూడా పని చేసి జ్వరం వచ్చినా, ఏదున్నా, ఇంట్లో ఇబ్బందులైనా
వారికి సరిగా ఆరోగ్యం లేకపోయినా నెలకి ఇస్తామని వారు అనుకుని ఆ నెల డబ్బులు వారు తినడానికి లేకపోయినా తినకుండా దాచి డబ్బులు పంపిస్తున్నారు ఈరోజు చాలా మంది. ఏం జరుగుద్దని? దేవుని పని ఉన్నారండి. మా దేవునికి అర్పించిన చాలా మంది ఉన్నారు. దేవునికి అర్పించి వారు కష్టపడి కూడా దేవుడి పని చెయ్యాలని చేసే వారికి చాలా మంది. అందుకే ఈ రోజు చాలా మంది సేవకులు గొప్ప గొప్పగా తిరగడానికి కారణం ఏంటంటున్నారు, వాళ్ళకి వెనకాలే ఉంది కాదు. ఎవరు డబ్బులంతా? ఎవరు డబ్బండి? దేవుని పిల్లలు కష్టపడి దేవుని పని చెయ్యండర్రా, దేవుడి పనిలో ఉండండర్రా అంటే ఇంకా వైజాగ్లో ఇంకా బైబిల్ క్లాస్ కట్టేస్తున్నారు. మంగళసూత్రాలు ఇచ్చేశారు, చుట్లు ఇచ్చేశారు. ఇంకా వెండి కూడా డబ్బులే కదండి. చుట్లు తన దిగి పెడతారు ఆడలకి. చుట్లు ఉంటాయా? ఇంకా వేరే రకం పట్టీలు, మంగళసూత్రాలు ఇవన్నీ చేస్తే ఇంకా క్లాస్ పూర్తవలేదండి బైబిల్ క్లాస్. ఇంకా రండి, రానివ్వండి. అంటే కష్టాన్ని కూడా ఎలా వాడుకుంటున్నారంటే విలాసాలకు వాడుకుంటున్నారు. దేవుడి పని జరగట్లేదండి. కానీ దేవుడు ఏమన్నాడంటే, ఇక్కడ ఉన్న మీరందరూ మనకి ఏ రోజు కష్టపడి తెచ్చుకుంటే ఆ రోజు మన కడుపు నిండుతుందండి నిజంగా. కానీ మనం ఆనందంగా ఉన్నాం. కారణం చెప్పంటారా? దేవుడు మనల్ని సొత్తైన ప్రజలు అన్నాడు. మీరు నా ఆస్తి. మనందరూ ఆయన ఆస్తి అండి. ఎంత ఆనందం, ఎంత సంతోషం. మీకు ఉందా లేదండి? నాకైతే ఉంది. మరి మీకు అంటే మీరు ధన్యులు. మీరు దేవుని ప్రజలు, మీరు రాజులు, యాజక సమూహము, మీరు పరిశుద్ధ జనము అని ఇన్ని క్వాలిటీస్ మనకి ఇచ్చాడు దేవుడు. మీరు నా పిల్లలయ్యా. కాబట్టి మీరందరూ కూడా ఏ పని చేయాలి? దేవుని పని చేయాలి. చెప్పండి. ఇప్పుడు ఈ పని చేయడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడా లేదా అని చెప్పడానికి ఇంతదాకా నాకు రావాల్సి వచ్చింది. ఈరోజు ఏమన్నాడా? లేకపోతే మీకు కొంచెం మాస్టర్ గారు ఉంటారండి, మీరు ప్రతిదీ మాస్టర్ గారికి చేయండి, మాస్టర్ గారి చేతి ప్రార్థన చేయించుకోండి, మాస్టర్ గారు చెబితేనే మీకు ఏదైనా జరుగుద్ది కాదు. మాస్టర్ గారిని ప్రార్థన చేయించుకోవాలి, మాస్టర్ గారికి ఇవ్వాల్సింది ఇవ్వాలి. కానీ మీరు చేయవలసిన సువార్త పని కూడా చాలా ఉంది. ఈ డబ్బులు ఇచ్చేస్తున్నాడు, ఆయన ఏం చేసుకున్నాడు, ఆయన ఇస్తున్నాడు, దేవుడు చూసుకుంటాడని కాదు. మరి నువ్వు చేయవలసింది కూడా ఉంది కదా. నువ్వు ఇచ్చే ప్రతి రూపాయికి కూడా ఒక లెక్క ఉంది కదా. కాబట్టి వాళ్ళందరినీ దేవుడు ఏర్పరచుకున్నాడా లేదా అని ఇర్మియా గ్రంథంలో ఇర్మియా గారు మాట్లాడిన మాట ఆయన ఒక్కడికి సంబంధించిందా, మనందరికి సంబంధించిందా? మనందరికీ సంబంధించింది. చిన్నపిల్లలు మొదలుకుని వృద్ధుల వరకు కూడా దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. దేవునామానికి మహిమ. దేవుడి ఏర్పాట్లో మనందరము కూడా ఉన్నాం. ఈ విషయం తెలిస్తేనంటే ఆదివారం మందిరాలు మానము. ఈరోజు అందరూ మానేస్తున్నారంటే కారణం ఏంటి? ఈ విషయాన్ని తెలిసి కూడా మర్చిపోతున్నారండి. తెలిసి కూడా ఏమవుతుందట? మరుపు వస్తుంది. తెలిసి మరిచిపోయి దేవుడికి దూరం అయిపోతున్నారు చాలా మంది. దేవుడు అంటున్నాడు, మీరు నా సొత్తు, మీరు నా ఆస్తి, మిమ్మల్ని వదులుకోనంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మం ఉంది. ఏమంటే దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడట? ఏర్పరచుకున్నాడు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇర్మియా గ్రంథానికి వచ్చాను. ఈ ఇర్మియా గ్రంథంలో ఇర్మియా గారు మాట్లాడుతున్న మాట చూద్దాం. మనం కూడా ఒకసారి ఇలాగే తొలగిపోతూ ఉంటాం, ఒకసారి వద్దంటాము. ఈయనేమన్నాడు చూద్దాం. మళ్ళీ 4వ వచనం నుంచి మనం చదువుతాం. యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఎవరు ప్రవక్తగా? జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. మనల్ని ఎందుకు నియమించాడు చెప్పండి? నియమించాడు లేదా? మనల్ని దేనికి నియమించాడు?
ఆయన గుణాతిశయములు ప్రచురించే నిమిత్తము నియమించుకున్నాడు. అంటే మనం బయటికి వెళ్తాము, బయటికి వెళ్ళినప్పుడు బయట మాట్లాడవలసిన మాటలేంటి, ఏం మాట్లాడాలి, వాళ్ళతో ఏం చెప్పాలి. మీరు ఎవరో మీ బంధువుల ఇంటికి వెళ్ళారండి, బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు బంధువులతో మీరు ఏం మాట్లాడాలి, ముందు ఎలాగైనా బాగుందని అడుగుతారు, వాళ్ళు అడుగుతారు, మీరు అడుగుతారు. అవునే. అయిన తర్వాత మీ మధ్య కొద్దిగా గ్యాప్ ఉంటుంది. గ్యాప్ ఏంటంటే ఇలాగ మీకు టీ తెచ్చి ఇవ్వడమో, లేకపోతే ఏదో మీ పల్లెల్లో కారపొందో స్వీట్ తెచ్చిస్తారు కదా. ఇచ్చిన తర్వాత కూర్చోరా, కూర్చున్నప్పుడు ఏం మాట్లాడాలి, పిల్లలు ఏం చెప్తారు, అది ఇది. అప్పుడు మీరు వెంటనే మాట్లాడాలి, దేవుడి దయ వల్ల నా పిల్లలు గొప్పగా ఉన్నారు, మాకు ఇప్పుడు ఏ కొదువ లేదు, ఏ కొదువ ఉండదు, ఉన్నా మేము భయపడం. ఇది ప్రతి క్రైస్తవుడు నోట రావాల్సిన మాట అండి. కానీ ఏమంటారు చెప్పంటారా, బాధపడుతుంది పిల్లలనుకోండి, అడిగారు నా భర్త సరిగ్గా తర్వాత పిల్లలకి సంబంధాలు చూస్తున్నాము, సంబంధాలు అంటే బాధలో చెప్తే అందరం నవ్వుతే చెప్పడం, ఏదో పోగొట్టుకున్నట్టుగా, ఏదో పోయినట్టుగా. ఎవరి మీద క్రైస్తవులు ఎందుకు మాట మీద చెప్పాలి? దేవుడి మీద నమ్మకము, దేవుడు చేస్తాడు విశ్వాసం నీకు ఉన్నప్పుడు ఏం పర్లే. దేవుడు నా పిల్లకి లేకపోతే నా కుమారుడికి తగిన సమయం ఏం చేస్తాడట, ఏది ఎవరిని ఇస్తాడు. ఆ నమ్మకం నాకుంది, విశ్వాసం నాకుందని ముఖము వెలిగిపోయేలా బాధని చెప్తారా చెప్పండి. భయం అలా ఉండకూడదు కదా. వాళ్ళందరూ ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉంటారు. ఇక్కడ జరుగుతున్న సందర్భంలో ఆలోచించినప్పుడు ఇక్కడ ఈయన ఏమన్నాడంటే, ఏమన్నాడు, జనములకు ప్రవక్తగా నియమించి తిని. ఈ రోజు మనల్ని కూడా ఆయన గుణాతిశయాన్ని చెప్పడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. తర్వాత అందుకు ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు దాకా ఎవరు మాట్లాడారు? దేవుడు ఇర్మియా గారితో మాట్లాడిన సందర్భం. ఇప్పుడు దేవుడితో ఇర్మియా గారు మాట్లాడుతున్నారట. ఎవరు మాట్లాడుతున్నారట? ఆయన అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించు, నేను బాలుడనే మాట్లాడుటకు శక్తి చాలదని నేననగా ఇర్మియా గారు అంటున్నారట. అయ్యో నాయన, ఉన్నన్నేమో జనములకు ప్రవక్తగా నియమించేసావు. మనం అంటుంటాం ఒకసారి చెప్పగల, ఎవరైనా వాక్యం చెప్పాలని అనుకోండి కష్టం. మాట ఇక్కడ ఇర్మియా గారు కూడా అంటున్నాడట, ఏంటయ్యా ఈ బాధ్యత ఏంటి నాకు, నేను ఇంకా పెద్దవాడిని కూడా కాదు, బాలుండే. నాకు అని అంటాడు ఒక మాట ఏమనంటే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేననగా, అంటే నేను మాట్లాడాలి శక్తి చాలదు, నేనంత మాట్లాడగలంత పెద్దవాడిని కూడా కాదు అన్నాడట. అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నేను బాలుడునని అనవద్దు. నువ్వేమని అనవద్దు, బాలుడని అనవద్దు. నాకు మాటలు రావని అనవద్దు. నాకు మాటలు రావండి, ప్రార్థన రాదండి, వాక్యం చెప్పడం రాదండి. కాదండి, వాక్యం చెప్పడం వస్తుంది. ఎప్పుడు చెప్పండి, వాక్యానుసారంగా బ్రతకడం మొదలు పెడితే వాక్యం చెప్పగలం. అది కూడా చాలా ఆత్మీయంగా ఉంటుందండి. వాక్యానుసారంగా బ్రతకడం వారు వాక్యం చెప్తే ఆత్మీయంగా ఉండదు, కానీ వాక్యానుసారంగా బ్రతుకుతూ వాక్యాన్ని చెప్పిన వాడు చెప్పే వాక్యం ఆత్మీయంగా ఉంటుంది. ఎదుగుదలకు కారణమవుతుంది, రెచ్చగొట్టడానికి కాదు. వాక్యము విన్నప్పుడు వాక్యానుసారంగా బతకాలి అనే ఆలోచన పుట్టిస్తుంది. ఆ ప్రసంగం రెచ్చగొట్టదు, కోపాన్ని రేపదు, ఎవరిని ఏమన్నా అనిపించదు. ఒకవేళ ఒకరు తప్పుగా బతుకుతున్నాడా, సరే వాడికి చెప్తాము, వాడిని మంచిగా మారుద్దాం తప్ప వాడి గురించి తప్పుడు ప్రసంగాలు చేయొద్దు అని అనిపిస్తుంది ఆత్మకు. ఇది ఆత్మానుసారంగా జరిగే ప్రక్రియ అంటారు. ఇక్కడ కూడా ఇది ఏమంటున్నాడంటే, నాకు మాట్లాడతాం,
ఈయనేమో చిన్నోడిని అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు బాలుడినని అనవద్దు, నేను నిన్ను పంపు వారి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. నేను ఏదైతే నీకు చెప్తానో, నేను ఎక్కడికైతే నేను నిలబడతానో అక్కడికి వెళ్ళి ఏం చెప్పాలి? నీ చెప్పిన మాట చెప్పాలి. తర్వాత వారికి భయపడకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు బయటికి వెళ్ళాలి, చాలా మంది దగ్గరికి వెళ్ళాలి, చాలా రాజుల దగ్గరికి వెళ్ళాలి, చాలా దేశాలు వెళ్ళాలి. అక్కడ మన వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకి నేను చెప్పమన్న మాట నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పినప్పుడు వాళ్ళు నీవే తిరగబడతారు, వాళ్ళని కొడతారు, వాళ్ళు నిన్ను తిడతారు, వాళ్ళు నిన్ను గోతులో పడేస్తారు, నిన్ను చెంప మీద కొడతారు, నిన్ను గుద్దుతారు. కానీ నువ్వేం చేయకూడదు? వారికి భయపడకూడదు. మరొక చదువు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, బెల్లగించుటకును విరగగొట్టుటకును నశింపచేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీద రాజ్యముల మీదను నిన్ను నియమించి తిని భయపడొద్దు. మనకు అది మన చెప్తున్నాడు, నువ్వు భయపడొద్దు. నిన్ను నేను చేశాను, ఏర్పరచుకున్నాను, నిన్ను నేను నియమించుకున్నాను. నీకు చదువు రాకపోయినా, బైబిల్ చదవలేకపోయినా నేను నిన్ను నియమించుకున్నాను. నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఆయన గుణాతిశయములు ప్రచురము చేయాలి. వాళ్ళే కాదు, ఎవరి చూడండి. ఒక విషయం చెప్తాను జాగ్రత్త మీరంటే, ఒకవేళ ఏదైనా మీరు బాధ కలిగినా నాకేం పర్లేదు. ఇప్పుడు మనం ప్రత్యేకింపడ్డామా లేదా? ఇంకా ప్రత్యేకపడదా? అమ్మా, ప్రత్యేకింపబడిన వాళ్ళందరూ చేద్దంటే ప్రత్యేకింపబడ్డారు. ఇప్పుడు ప్రత్యేకింపబడిన వారు మీరు ఎలా జీవించాలి అంటే, ఒక విషయం చెప్తాను, తక్కువ సమయం చెప్పేస్తాను, అది మీరు అర్థం చేసుకోండి. మన బంధువులు చాలా మంది ఉంటారు, చాలా మంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తక్కువ బంధువులు ఉంటూ ఉంటారు. అయితే మనం ఎలాగైతే ప్రార్థన పెట్టించుకుంటామో, మనం ఎలాగైతే ఫోటోలు పెట్టించుకుంటామో, వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించి పెట్టించుకుంటారు. నేను అంటాను, కాకేడు సహజం అండి. మీరు కాకేస్తారు, మీరు పెట్టించుకున్న ప్రార్థనలకి. వాళ్ళు చేసుకునే వాటిని వాళ్ళు కాకేస్తారు. ఇందులో ఎవరిది తప్పలేదు, మీది తప్పలేదు, వాళ్ళది తప్పలేదు. ఒకటి, నువ్వు కాకేసినప్పుడు వాళ్ళు వస్తే వాళ్ళకి చక్కని భోజనం పెట్టి పంపించు. రాలేదని అనొద్దు. మీరు బాగా అర్థం చేసుకోండి, రాలేదని అనొద్దు. రెండవది, ఇప్పుడు వాళ్ళు పిలుస్తారు కదా, వాళ్ళు పిలిచినప్పుడు కూడా మీరు వెళ్ళకండి. పిల్లలకి అని చెప్పేది, పిల్లలకి కాదండి. కొన్ని ఉంటాయి కార్యక్రమాలు, వేరే చోటకి వచ్చి కొన్ని మిగించుకుంటారు, అప్పుడు వెళ్ళొద్దు. ప్రేమను చూపించండి. కొన్ని ఏర్పాటు చేసుకుంటారు, కొన్ని ఉంటాయి, వాటి కొన్ని టైంలో కొన్ని చేస్తూ ఉంటారు. వెళ్ళకండి. ఖచ్చితంగా ఏం చెప్తున్నారంటే, వెళ్ళటం వలన మీరు దేవునికి అసహ్యులుగా మారుతున్నారు. ఈ మాట తీసుకుని మరొక వంకరగా మాట్లాడుతున్నా మనకి ఏం పర్లేదు, కానీ ఏమనుకున్నా పర్లేదు, కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పవలసిన బాధ్యత దేవుడు నా మీద పెట్టాడు. ఈమె గారు ఏమన్నాడు చెప్పండి, నేను ఏదైతే చెప్పానో నువ్వు వెళ్ళి వారితో వారికి ఏం చేయకూడదు, నువ్వు భయపడకు. నువ్వు రోజు వెళ్ళలేదనుకోండి, వాళ్ళకి అర్థమవుతుంది మీరు ఎవరు నమ్ముకున్నారు, దేవుడు నమ్ముకుంటారు. కాబట్టి వాళ్ళు రారు, వాళ్ళకు వాళ్ళే తెలుసుకుని మిమ్మల్ని ఏమనరండి, మిమ్మల్ని ఏమన్నారు. మనమే నీలాగా భయపడిపోయి
ఇలా కంగారు పడిపోయి ఎలా పొందడానికి రారేమో, మాట్లాడరేమో, పెళ్ళిళ్ళకి రారేమో, ఫంక్షన్కి రారేమో అని చెప్పి ముందే మనం ఏం చేస్తాం డిసైడ్ చేసుకుని ఇల్లు వచ్చేద్దాంలే. ఇల్లు తర్వాత ఏం జరుగుతుంది చెప్పండి. ఇప్పుడు వాళ్ళు గొప్పగా నేను అదే జరిగింది. గొప్పగా ఏం చేస్తారు, ఇల్లు తర్వాత చూడకుండా ఉంటామా? నేను ఎవరో మాట్లాడుతున్నాను నా చోటి అయినా పెట్టారు కాబట్టి చూస్తుందో పెట్టకపోతే చూస్తాము. నిజమే, ఇంట్లో టీవీ ఉంది, మరి టీవీ చూడొద్దని నేను చెప్తున్నాను. కానీ మీరు ఏం చెప్పగలుగుతారు ఇప్పుడు? కానీ టీవీ ఆన్ చేసినప్పుడు ఆ చాలా వస్తున్నాయి కూడా చూస్తున్నాం, రాకపోతే చూడం కదా అని ఎవరంటారు? నన్ను అంటారు తిరిగి. అంటే మీరేం చేయాలి? మీరు రోడ్డు చెప్పడం మానేయాలి. ఏదంటే లోకం కాబట్టి, లోకంలో బతుకుతున్నాం కాబట్టి అన్నీ ఉంటాయి. కానీ ఏది చెయ్యాలి ఏది చేయకూడదు తెలుసుకుని దాని ప్రకారం బ్రతకడమే దేవుడికి ఇష్టం. దేవుడికి ఇష్టం. తెలిసి తప్పులు చేయొద్దండి. తెలిసి పాపం చేయొద్దు. చెప్పండి, అవి వచ్చి కాకేసినప్పుడు రాను అనకండి. సరే కుదిరితే మీరు వెళ్ళలేదనుకోండి, వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే వీళ్ళు ఇలాంటి చేయరు, ఇలాంటి రాదు అని వాళ్ళే ఏం చేసుకుంటారట, సరిపెట్టుకుంటారు. కానీ ఈరోజు మనుషులు అందరూ మంచిగానండి, మీరు ఏదో తెలుసుకుంటారంతే, రారు ఏముండదండి. వాళ్ళు మళ్ళీ ఫంక్షన్కి వస్తారు, అన్ని మమ్మల్ని ఫంక్షన్ రారని భయంతో మనం ఏం చేస్తున్నాం ముందు లేదండి. వాళ్ళు చాలా మంచోళ్ళు కాబట్టి అన్నిటికీ పిలుస్తున్నారు మనకు. కాబట్టి మన మంచితనాన్ని మనం కాపాడుకుంటూ వాళ్ళకి కూడా బాధ కలగకుండా ఒకసారి మీరు వెళ్ళేదనుకోండి, మనం అడుగుతారు మిమ్మల్ని, ఎప్పుడు మీరు ఏం చెప్తారు? అది ఇలా రాకూడదు, బైబిల్లో ఇలా ఉంది, నా దేవుడు ఇలా ఉన్నాడు, నాతో మాట్లాడాడు. ఒక్కసారి నిజంగా రండి, వాళ్ళు ఎంత భయంగా ఉంటారంటే యేసుక్రీస్తు ప్రభువు బైబిల్ ఏదో చెప్పిందంటే వాళ్ళు సరే చెప్పినా అని వాళ్ళే వేస్తారు, నోటప్పుడు వాళ్ళే మాట్లాడుతారు. అంటే అలా మాట్లాడేలా మనం బ్రతకాలంటున్నాం. ఇక్కడ ఇరిమియా గారితో చెప్పిన మాట ఏంటంటే, నేను పంపు వారి వద్దకు వెళ్ళి నేను ఏదైతే చెప్పబడో చెప్పు, నేను ఏదైతే నిన్ను ప్రకటించమన్నానో అదే ప్రకటించు. అది ప్రకటించేటప్పుడు వారు నిన్ను ఏదైతే చేయాలనుకుంటారు, ఏదైతే అనాలనుకుంటారు, కానీ భయపడకు, ఎందుకంటే నీకు నేను తోడై ఉన్నాను. అలా ఇర్మియాతో దేవుడు మాట్లాడాడండి. ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు భయపడవద్దు, నువ్వు భయపడడానికి వీలు లేదు, మీరు ప్రత్యేకింపబడిన వారు, మీరు ప్రత్యేకతలు కలిగిన వారు, ఏర్పరచబడిన వంశం, ఏర్పరచబడిన వంశం. మీరు నా సొత్తు, నా ప్రజలు. మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ నీదే కనిపించాలంటున్నాడు ఆయన. మీ ప్రవర్తనలో నీ కనిపించాలి, మీ మాటలో నీ కనిపించాలి, మీ నడవడికలో నేను కనిపించాలి. అది మీకు ఆశీర్వాదకరం, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరం, మీ స్నేహితులకు ఆశీర్వాదకరం. నిన్ను ఎవరైతే పిలిచారో వారికి కూడా ఏంటట ఆశీర్వాదకరం. ప్రేమ దేవుడు వాగ్దానం అంటే నిన్ను బట్టే అనేకులు ఏం చేయబడతారట, ఆశీర్వదించబడతారు. ఆశీర్వదించండి. ఇక్కడ ఇర్మియా గారితో దేవుడు ఏం చెప్పాడు, భయపడకు, వెళ్ళు, నీకు నేను తోడై ఉంటాను. ఇప్పుడు ఎక్కడికి వస్తారంటే అదే అధ్యాయంలో 16 వచనానికి వచ్చేది. 16 వచనం, అప్పుడు యెరూషలేము వారు నన్ను విడిచి మళ్ళీ ఒకసారి 16 నుంచి, అప్పుడు యెరూషలేము వారు నన్ను విడిచి అన్ని దేవతలకు రూపము వేసి తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుటాయును తమ చెడు నడతలను బట్టి నేను వారిని గురించి నా తీర్పులు ప్రకటించును. ఆమె ఒకసారి 16 వచ్చిన వరకు మనకు చదువుతామండి. ఏంటంటే ఇక్కడ మాట, యెరూషలేము వారు అని అంటే ఎవరు చెప్పండి? ఇశ్రాయేలు అండి, మన పితరులు. క్రైస్తవులు అంటే ఎవరు చెప్పండి? మనం లక్ష్యం పొందుతున్న వారు అందరూ ఎవరంటే క్రైస్తవులు. ఇశ్రాయేలు ఎవరంటే యెరూషలేములో ఉన్నవారు ఎవరంటే ఇశ్రాయేలు. ఇప్పుడు ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు అంటే అంటున్నాడు,
వారు అంటే ఎవరు విడిచి? దేవుణ్ణి విడిచి. పాయింట్ బాగా అర్థం చేసుకుంటే దేవుణ్ణి విడిచి తర్వాత అన్య దేవతలకు ధూపము వేసి. ఎవరికట? ఏ వేసట? ఎవరు విడిచట? దేవుడు విడిచి అంటే సృష్టించిన సృష్టికర్తను విడిచి, సృష్టించిన సృష్టికర్తను విడిచి, రక్షించిన దేవుణ్ణి విడిచి. వాటి మీకు బాగా అర్థం కావాలి. మన కుటుంబంలో ఏది జరిగినా దేవునికి మహిమకరంగానే జరగాలి. గుర్తుపెట్టుకుంటే అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే రాకండి. ఒకవేళ ఈ రోజు కాంప్రమైజ్ చేయమనుకో, దేవుడు కూడా ఒక రోజు కాంప్రమైజ్ అవుతాడు. సర్లే వదిలేసాడు అనుకోండి, ఎక్కడ పోతారట? పాతాను. ఆయన ఏం కాంప్రమైజ్ అవ్వట్లేదు, మనమైతే అవుతున్నాం కానీ ఆయన లేదు. నా పిల్లలు అందరూ అందరూ ఏమవ్వాలంట? వారు మనసు పొందాలి. అది దేవుని ప్రేమ. మన ప్రేమ ఏమో దేవుడు ఏమైపోయినా పర్లేదులే, దేవుడికి అవమానం వచ్చినా పర్లేదులే, దేవుడు అదించిన చెప్పేసి దేవుడి వ్యతిరేకంగా బతికేస్తున్నాం మనమేమో. ఇక్కడ ఏమంటున్నాడంటే వారట అన్య దేవతలకు ధూపం వేసి తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుటయును, తమ చెడు నడతలంతటిని బట్టి నేను వారి గురించి నా తీర్పులు ప్రకటించు. వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి తప్పు చేసినందుకు ఏ శిక్ష వస్తుందో నేను చేస్తాను, నీకు తెలియజేస్తాను, తీర్పు తెలుస్తాను. ఇప్పుడు ఆ తీర్పు నేను చెప్పండి డైరెక్ట్ గా వాళ్ళతో. ఆ తీర్పు ఎవరి నోట ఎవరు చెప్పాలి? ఇప్పుడు ఈ రోజంటే చాలా మంది నాలాంటి మందిని మీరు అది చేయకూడదు, ఖచ్చితంగా చెప్పనుకోండి, ఏమనుకుంటారు? తిట్లు వస్తాయా లేకపోతే పూజలు వేస్తారు? మీరు ఏమన్నా ఇది చెయ్యొద్దు అని అన్నాడు అనుకోండి, మరి చెప్పాలి మొక్క మీద ఏమంటారు? పక్కకెళ్ళి నీకేం పోయింది, మాట్లాడితే టీవీ చూడొద్దు అంటాడు, మాట్లాడితే చూడొద్దు అంటాడు అని మంచిగా మాట్లాడుకోవచ్చు. మరి తిట్టుకులు కూడా తిట్టుకోవచ్చు. ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, మనం ఆలోచిస్తుంటే నువ్వు నేను చెప్పబడదే చెప్పు, చెప్పినప్పుడు నీకు కొన్ని ఎదురవుతాయి. నిజమండి, మీరు ఏదో అనుకుంటారు కానీ నిజంగా మీరు కూడా సువార్త ప్రకటన మొదలు పెడితేనండి ఖచ్చితమైన సువార్త అంటే అవకాశాన్ని బట్టి మాట్లాడేసి మాట కాకుండా ఖచ్చితమైన సువార్త మొదలెడితే మిమ్మల్ని కూడా ద్వేషించుకుంటారు. ఎలాగైనా ద్వేషించుకుంటారు అనుకోండి, మీరు మాట్లాడితే మిమ్మల్ని ద్వేషించుకోవడం వల్ల నాకేం నష్టం రాదు. ఒకవేళ మిమ్మల్ని ఎవరు ద్వేషించుకున్నా మీకేం నష్టం రాదు. నష్టం వచ్చేది ఎవరికనంటే ఎవరైతే ద్వేషించుకుంటున్నారో వాళ్ళకి. ఎందుకు? నువ్వు చెప్పమని దేవుడి మాట, దేవుడు ఏదైతే చెప్పాడో అదే చెప్తున్నారు, దేవుడు ఏదైతే బతకమన్నాడో అలాగే బతుకుతున్నారు. కాబట్టి ఆ నష్టాలు వచ్చేవి మనల్ని నిందించేవారు మీరు. కాబట్టి ఎవరు కూడా ఎవరిని నిందించవద్దు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళు 17వ వచనంలో, కాబట్టి నీవు నడుము కట్టుకుని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటించము. ఏదైతే నీ చెప్పానో అది నువ్వు చెప్పు. నువ్వు మార్చేకు లింకులు పెట్టేకు. ఏదో రైలు బండికి వస్తే కలిపేకు దానికి దీనికి లింకులు. ఒక విషయం చెప్తున్నానండి, రైలు బండి లింకే కలపాలి. బస్సులు కలిపితే బాగుంటుందా? వెళ్తున్నా సార్ కదా, రైలు బండి వెనకాల రైలు బండిదే ఉండాలి. లింక్ బస్సు కూడా టైప్ లింక్ చేసామనుకోండి పట్టాలు చాలు. ఇదేమో 4 నడుతుంది, ఇదేమో పట్టాల మీద వెళ్తుంది. వద్దు, లింక్ పెట్టొద్దు. దేనికది ఖచ్చితంగా బ్రతకడానికి మనం ప్రయత్నిద్దాం, బ్రతుకుదాం, దేవుడి నామానికి మహిమలు తెద్దాం. నేనేదైతే నువ్వు చెప్పిన తర్వాత నువ్వు వారి ఎదురు నీకు భయము. నీకు ఎక్కడ ఏమంటాడంటే, కాబట్టి నువ్వు నడుము కట్టుకుని నిలవబడి నేను ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన. అంతా చేయమన్నాడా? కొద్దిగా చేసుకొని కలపన్నాడా?
ఇర్మియా వాళ్ళు మూర్ఖులు, వాళ్ళు ఎవరంట మూర్ఖులు. కాబట్టి నేను చెప్తాను కొన్ని మాటలు, వారు ఏమైనా మొక్కలు కవలికలు తేడా అవుతుందో కొంచెం కలిపి నువ్వు చెప్పన్నాడా? అంటే దేవుని వాక్యం అంటే దేవుడు ఏం చెప్పాడో చెప్పాలి. దేవుని వాక్యం అంటే దేవుడు ఏది చేయమంటే, అందుకే మనం వచ్చామని క్రైస్తవులోకి. వాళ్ళంటారో వీళ్ళేదంటారో అని నువ్వు క్రైస్తవులకు రాలే. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా మన బ్రతుకులో చూపించడానికి వచ్చావు. వాళ్ళు దూరం అవుతారు, వీళ్ళు దూరం అవుతారు, నువ్వు దేవుని దూరం అయిపోకు. ఖచ్చితంగా బ్రతకడం నేర్చుకుందాం. మనం ఎన్నో బతుకుతాం తెలియదు, ఏమో ఎప్పుడు చస్తావో తెలియదు. మనం 2021 కరోనా చచ్చిపోవాల్సిన మనం ఈ 2025లో కూడా వచ్చేయగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మంచాన్ని పడ్డాం, ఏమవుతుందో తెలియదు, ఏమయ్యే పరిస్థితులు తెలియదు. ఎక్కడో అక్కడ ఫాస్ట్ గా చాలా మంది ఏమైపోయి చేస్తే వాళ్ళు పోయి ఇంకా వాళ్ళ బయటకు వచ్చి ఎవడన్నా ఏది ఎత్తుంటే కూడా దానికి ఏం కొట్టి శానిటైజర్స్ కొట్టి అక్కడ పెట్టని చెప్పి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ శానిటైజర్ చుట్టూ కొట్టేసి ఇంకా ఎప్పుడు కొట్టలేదు అంటే చచ్చిపోదు. ఎవరు వీళ్ళు? పాస్టర్లు. దేవుడు అంటే గొప్పగా చూపించే వాళ్ళకి ఏముందట భయం. ఏమొచ్చిపోతాం? కరోనా వచ్చిపోతే దేవుడు కోడలే పెట్టడం. మన పిల్లలు అంటే రెండో కరోనా వచ్చినప్పుడు ఇంటికి వంటలు కట్టుకెళ్తుంటే పిల్లలు చూసి ఆశ్చర్యం వేసేది. రెండో కరోనాలోనే కరోనా వచ్చి చచ్చిపోయేవారు. అలాంటి టైంలో మన పిల్లలు ఎవరొస్తున్నారు నాకు కూడా వచ్చి ఆటో అందరికి భోజనాలు పంచి పెట్టారండి. నిజంగా నాకు చాలా ఆనందం కలిగింది ఆ టైంలో. అందరూ లోన పడుకుంటే మందిరం ఫస్ట్ కరోనాలో మందిరం బాగలేదు, కానీ రెండో కరోనాలో ఏం చేశారట మందిరం ఆపేశారు. మందిరానికి వెళ్ళేవారు కాదు. అంత భయంకరమైన పరిస్థితుల్లో పిల్లలు ఎవరొస్తుందండి పంచిపెట్టేవారు. ఇక్కడ వండడం అంటే కాదు, కానీ వండడానికి కూడా నిజంగా 4 గంటలు వచ్చి ఎక్కడికి వైజాగ్ వచ్చి వంటలు చేసేవాడు. అన్ని పార్సిల్ చేసిన తర్వాత మన ఆయన కూడా వచ్చేసాడు పంచిపెట్టడానికి. బాగా నెహెమియా గారు పంచిపెట్ట అంటే నిజంగా చెప్తున్నా, వాళ్ళ వయసుని బట్టి ఏమైపోతుందని కూడా ఆలోచించేవారు కాదు. అంటే అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని కాపాడేది. కొంతమందికి కరోనా వచ్చేస్తే అసలు బతుకుతామా భయం వేసిందంటే అలాంటి టైం అని చూసాం. ఆ టైంలో 2020-21. కానీ ఈరోజు 2024 డిసెంబర్, ఈరోజు 24వ తారీఖు నవంబర్ 20వ తారీఖు 24వ తారీఖు వచ్చేపండి. దేవుడి కృప కదండి. ఆయన మనం కాపాడలేదో చెప్పండి, ఆయన మనం రక్షించలేదో చెప్పండి. మా అమ్మగారికి 3 కరోనాలు వచ్చాయి. అందరికి 1 వచ్చేమో 3వ కరోనా వచ్చేసి మొత్తం చచ్చిపోతానుకున్నాం. బొల్లిన హాస్పిటల్ జాయిన్ చేసాం. రక్తం మొత్తం క్లాట్ అయిపోయింది. ఇంకా అయిపోయింది అనుకున్నాం. దేవుడు అందరూ ప్రార్థించారు, సంఘం ప్రార్థించింది. మళ్ళా ఇంటికి తీసుకొచ్చి తక్కువ డబ్బులు ఖర్చుతో తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు దేవుడు. దేవుడు మనకు అంటే చూడండి, ఈరోజు ఇంకా ఉన్నామంటే మన పట్ల దేవుడికి ఉన్న ప్రణాళిక. మీ అందరి పట్ల ప్రణాళిక ఉంది కాబట్టి ఉన్నారు. మరి ఇప్పటికీ ఇంకా మనం దేవుడికి ఇష్టం వచ్చిన బతకకపోతే ఎందుకంటే మన బతుకులు చెప్పండి. ఎందుకు మన బతుకులు చెప్పండి? భయపడొద్దు, వీళ్ళు ప్రకటించు, భయపడొద్దు అని నిలబడి నీరు నీకు ఆజ్ఞాపించినందు వారికి ప్రకటన చేయము. భయపడి మార్చావా? చూడండి, ఈ మాట అర్థం చేసుకోండి. భయపడి, జనాలకు భయపడి, బంధువులకు భయపడి, చుట్టాలకు భయపడి, పెళ్లికి రారు పేరంటకి రారని భయపడి, నీ తోడ రారని భయపడి, నీకెవరు సపోర్ట్ చేయాలని భయపడి మాట మార్చావా? ఎవరు చెప్తుడు ఈ మాట? మనకాదు కదా, మనకేమో మనసు అంటాడా? మీరు ఆలోచించండి, ప్రతి మాట ఆలోచించండి. ఎవరు దూరం చేసుకోకండి. దూరం చేసుకోతుంటే వాళ్ళకి కరెక్ట్ కాదు. ఇంకా మనం అనుకోవచ్చు దూరం చేసుకుంటారంటే అంటే ప్రతి దానికి లెక్క ఉంది. లెక్కలు ఉన్నాయి. పెళ్లికెళ్ళు, దినానికి వెళ్ళు, మరి సంవత్సరంకి వెళ్ళు, చాలా వాటికి ఎల్లు అంటే దేవుడు మరి కష్టంలో ఎల్లు అని ఏం చేయ నువ్వు
బలపరచు, ఓదార్చు. కొన్ని ఉంటాయి వాటి జోలికి నువ్వు వెళ్ళొద్దునాయన అంటున్నాడు. అంతే అంతే, అంత మించి ఏం కాదు. ఆ ఒక్కదానికి వెళ్ళకపోయినా మీ కొంపలే ములుగుపో, మిమ్మల్ని ఎవరు ఏమి కూడా అనరండి. అర్థం చేసుకుంటారంటే మన బంధువులు మంచోళ్ళండి. వాళ్ళు ఏం చేస్తాం, చెడ్డ చేస్తాం అనమాట. మరి వెళ్ళకపోతే రారు చేయరు. మరో లాజిక్ ఏంటంటే వెళ్తేనట మారిపోతారట. వాళ్ళు మారుతారు, నువ్వు మారిపోతావా? అలా మార్చడానికి ఇప్పుడు నటించద్దు. వాక్యమే చెప్పు. ఏదో రోజున వాక్యం వారికి అర్థమవుతుంది, కానీ నువ్వు నటించొద్దు. నటరా జీవితం వద్దు. నువ్వు వెళ్ళిన తర్వాత వాళ్ళు పిల్లలండి అని అనవద్దు. చెప్పండి, తర్వాత చెప్పండి. కానీ వెళ్ళాక మళ్ళీ వాళ్ళు ఏం చేసుకుంటుంటే మళ్ళీ మీరు ఉద్యోగం తిరిగేసి వచ్చి ఆతో తిరిగేసి అక్కడ తిరిగేసి అది తిరిగేసి అది చేసి ఎంత చేసేసి ఏం దేవుడు ఏమంటున్నాడు? నటన అంటాడు. నటన వద్దు. డైరెక్ట్ గా మాట్లాడే. నువ్వు మాట అవునంటే అవును, కాదంటే కాదు. దేవుడు ఖచ్చితంగా చెప్తాడండి ఏదైనా. ఆ ఖచ్చితత్వం ఎవరు ఉండట్లేదట పక్కలో, ఎవరిలో? మనలో ఉండట్లేదు. భయపడిపోతుంది. ఇక్కడ ఇర్మియా అదే మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడొద్దు ఇర్మియా. ఒకవేళ నువ్వు భయపడి మార్చావంటే చూసుకో, నీ చెప్తున్నాను విను అంటున్నటువంటి మాట మనకు. వారి ఎదుట నీకు భయము పుట్టించింది. యూదారాజుల యొద్దకు గాని, ప్రధానుల యొద్దకు గాని, యాజకుల యొద్దకు గాని, దేశ నివాసుల యొద్దకు గాని, ఈ దేశమంతటిలో నువ్వెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణము గాను, ఇనుప స్తంభము గాను, ఇత్తడి గోడలు గాను నీవుండినట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. దేవుని మహిమ కలుగును గాక. ఇంత గొప్ప మాట ప్రేమ దేవుడు అన్నాడు. నువ్వు ఒకవేళ వారికి భయపడి నువ్వేమైనా తేడాగా మాట్లాడతావేమో, వారి ఒక కమలికలు చూసి నువ్వు ఒకవేళ మాట మార్చేస్తావేమో, మార్చుకో. ఒకవేళ మార్చావంటే ఏం చేస్తాను తెలుసా? వారి ఎదుట నీకు ఏం పుట్టిస్తాను? భయాన్ని పుట్టిస్తాను అంటున్నాడు. అందుకే మనం అలాంటి భయం అండి ఈరోజు. ఎవరంటే భయం? వాళ్ళంటే. అన్యులంటే భయం మనకి. నిజమండి. అద్భుతమైన విషయం ఏంటంటే వాళ్ళని చాలా మంది చాలా చోట్ల పిలుస్తూ ఉంటారు. అన్ని చోట్లకి వెళ్ళండి. కొన్ని ఉంటే ఎందుకు ఈ విషయం మీరు చెప్తున్నారంటే వెళ్ళకపోయినా వాళ్ళు అర్థం చేసుకుంటారని చెప్తున్నారండి. వాళ్ళు అర్థం చేసుకుంటారు. మనమైతే అర్థం చేసుకోలేమో, కానీ వాళ్ళు ఏం చేస్తారు? అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకుని సరే ఈ నానుడి లోకమంతా ఉందా లేదా చెప్పండి. డైరెక్ట్గా చెప్తున్నాను. విష్ణు లైవ్ వెళ్తుంది. విగ్రహారాధన చేసేవారు దగ్గరికి క్రైస్తవులు వెళ్ళరు అని అందరికీ తెలుసా తెలీదా? తెలీదంటారా? తెలుసంటే తెలీదా? అందరూ అడుగుతున్నా. తెలుసు కదా. కాబట్టి నువ్వు వెళ్ళకపోయిన వారిని నేను కూడా ఆనందానికి ఎందుకు కొరిగించుకుంటావు చెప్పండి. వాళ్ళందరూ మంచోళ్ళు, మంచి బంధువులు. మన బంధువులు అందరూ కూడా విగ్రహాల సంబంధికులైనా సరే వాళ్ళు ఎవరు మంచిగా ఆలోచిస్తారండి. వాళ్ళు కొంత కోపం రావచ్చు, తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే కోపాన్ని తీసేసుకుని సరిపెట్టుకుంటారు. కానీ మనమే ఇలాగేం చేస్తామంటే మన వాళ్ళు కోపం రాకూడదు, దేవుడు కోపం వచ్చిన పద్ధతి చెప్పేసి వీళ్ళు అంతా కలిసిపోతున్నాం అనమాట. ఇక్కడ అదే అంటున్నాడు. నువ్వు ఒకవేళ ఏదైనా మార్చావంటే చూసుకో, వారి ముందు నీకేం పుట్టిస్తాను? భయాన్ని పుట్టిస్తాను. అది ఆనాడు జరుగుద్ది, ఈనాడు కూడా జరుగుద్ది. ప్రేమ దేవుడు అన్నాడు. భయపడకండి. భయపడిపోయి అది ఇది కాదు, ఒకటే ఏదైనా సరే నువ్వు దేవుడు నమ్ముకున్నా, నీ జీవము గల దేవుడు నమ్ముకున్నా, నా దేవుడు నాకు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎవరు వచ్చినా రాకపోయినా నాకు తోడుగా ఉంటాడు. తల్లి విడిచినా
తండ్రి విడిచినా నా దేవుడు నన్ను విడవుడు, కాబట్టి దేవుడికి నచ్చని పని నేను చేయను, దేవుడు ఆనందపడే పని నేను చేస్తాను. ఇర్మియా గారు కూడా చెప్తున్నాడు, భయపడకు, వెళ్ళు. వారు ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఎంత ధనవంతులైనా సరే, ఎంత గొప్ప రాజులైనా సరే, ఇది వారి ముందు ఎలా నిలబడుతుందో తెలుసా? ఇర్మియా గారు మిమ్మల్ని కూడా మీరు అందరూ విన్నమాట. చివరిగా మిమ్మల్ని కూడా ఎలా చేస్తారు చూడ, ఒక్కసారి మనం మార్చదమ్మా. 18 వచనం, యూదా రాజుల యొద్దకు, ప్రధానుల యొద్దకు గాని, యాజకుల యొద్దకు గాని, దేశ నివాసుల యొద్దకు గాని, దేశమంతటిలో ఎక్కడికి పోయినా ప్రాకారము గల పట్టణము గాను, ఇనప స్తంభము గాను, ఇత్తడి గోడలు గాను నీవుండినట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఇది వినుకుంటే కొంతమందికి చెవులు నొప్పి వచ్చేస్తాయి. ఒకవేళ బయట చదువుతుంది ఎక్కడ నిలబడితే తర్వాత లైవ్ లో కలిసి చూసిన వాళ్ళకి చెవి నొప్పి వచ్చేది. ఎందుకు చెప్పంటారా? గట్టిలా మాట్లాడుతున్నారు. ఇది దేవుని మాట, నాకు చెప్పుకునే మాట, మీతో కూడా మాట్లాడుతున్నాను. ఎవరికి భయపడకండి, చెప్పింది చేయండి. దేవుడు అప్పుడు నేను ఎలా నిలబెడతాడట? ఇనపస్తాము, ఇద్దరు గోడలుగా నిలబెడతాడట. తర్వాత అద్భుతమైన మాట, నీ మాట చదివితే చాలా ధైర్యం వస్తుంది మీకు. చివరి మాట చూడండి, వారు నీతో యుద్ధము చేతురు గాని వాళ్ళు ఏం చేస్తారట? మనతో యుద్ధం చేస్తారట. యుద్ధం ఇప్పుడు అన్ని చేయట్లేదు, మనతో క్రైస్తవులు చేస్తున్నారు. ఇదో కాదు, అన్ని ఏం చేయట్లే, అన్ని బాగానే ఉంటున్నారు. రావట్లేదు, పర్లేదు మీరు అర్థం చేసుకుంటారని వాళ్ళు అంటున్నారు. కానీ ఎవరు చేస్తాడు ఇప్పుడు? క్రైస్తవుడు చేసేస్తున్నాడు. ఎందుకల్లా పొగరా, మూర్ఖవా, ఎంత నీకు ఈగో చేసిందా అని క్రైస్తవుడే చేస్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు, యుద్ధం ఆనాడు వాళ్ళు చేస్తారట, ఈనాడు ఎవరు చేస్తారట? నేను పనిగొట్టుకు మాట్లాడతాను. మళ్ళీ నువ్వు తినకూడదు, తినవా, ఎంత దూరం అయిపోతారు వాళ్ళు. ఒక ఆమె ఏం చెప్తుంటే విన్నానండి, బొట్టెట్టుకునేది, తర్వాత బొట్టు తీసేసింది, మనం బొట్టెట్టుకుంటుంది. ఎట్టుకున్నప్పుడు ఏమన్నా చిన్న మాట చెప్పింది. ఏ మాట చెప్పింది అంటే ఆవిడ లైవ్లోనే, నేను బొట్టు ఎందుకు ఎట్టుకున్నా తెలుసా మీకు? ఏంటట? నేను బొట్టు ఎందుకు ఎట్టుకున్నా తెలుసా నీకు అంటే లైవ్ కదా, మైక్ పెట్టుకుని మాట్లాడుతుంది. నువ్వు తెలుసా చెత్త జాతర అంటే ఆవిడ అంటే బొట్టెట్టుకోకపోతే మా వాళ్ళందరూ 5 నేను బొట్టెట్టుకోకపోతే నేను చెప్పే మాట వినరు వాళ్ళు అంటాడు. ఏంటంట? బొట్టెట్టుకోకపోతే ఈవిడ ఎట్టుకోకపోతాడట, ఈవిడ చెప్పే మాట వింటాడు. ఏం చెప్పుకుంటే దేవుడు వాళ్ళు చెప్పి అంటారు. వాళ్ళు ఉందా? గొప్పగా చదివేసుకున్నాం అనుకుంటున్నారు కానీ జ్ఞానం లేదు. లోక జ్ఞానం అయితే ఉంది కానీ దైవ జ్ఞానం లేదు. అప్పుడు యువత నవ్వొచ్చింది. ఎల్కేజీ స్టూడెంట్ గా చెప్తున్నావు తల్లి నువ్వు అనుకున్నాను. అంతే, ఇవి పొడి తీసేస్తే వాక్ నుంచి తింటారా? ఏమన్నా చెప్పాలా? పొడి తీసి బొట్టు ఎట్టుకుందా, ఎట్టుకోకపోయినా నీ బ్రతుకులు బట్టి మారుతారు. దేవుడు నా మార్గం భయం బ్రతుకులు లేదు, బొట్టు ఎట్టుకుంటే ఏంటి, ఎట్టుకోపోతే. కాబట్టి యుద్ధం చేస్తారు. ఎవరు చేస్తారని చెప్పి ఇప్పుడు యుద్ధం చెప్పండి, బయట వాళ్ళ వాళ్ళే. కాబట్టి అలాంటి యుద్ధాలు అందుబాటు చేసిన మీరు బట్టి మారిపోకండి, ఖచ్చితంగా నిలబడండి. యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందచాలరు. ఇది యెహోవా వాక్కు. దేవుని నామమున ఖచ్చితంగా నిలబడిపో. నీ మీద యుద్ధం చేస్తారు కానీ ఓడిపోయేది ఎవరు? వారే. నీకు ఏమిస్తాను? విజయాన్ని ఇస్తారు. కాబట్టి ఆ విజయం అందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విలాప వాక్యాల దగ్గర కూర్చొని చెప్దాం అనుకున్న మాట. కాబట్టి వచ్చేవారు December 1 నెహెమ్యా గురించి, December 3 నెహెమ్యా గురించి, తర్వాత వారం ఇర్మియా దగ్గరికి వెళ్దాం. ఓకేనా? రైట్. తమ వచ్చి ప్రార్థించండి. ప్రార్థన. పరలోకమందు నా కన్న తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములు స్తుతులు స్తోత్రములు
దేవా ఇదిగో నాయన ఈరోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. దేవా, నాయనా, లోకము చెడిపోయింది, లోకం వైపు వెళ్ళకండి, నా వైపు తిరగండి అని వాక్యం చదివిస్తాను. నిజమే నాయన, నీ వైపు తిరిగే బాకీ మా అందరికీ కూడా దయచేసి తండ్రి. నిన్ను నాయన మహిమపరిచే వారిగా, మీరు కనపరిచే వారిగా మా జీవితాలు ఉండులాగా అయితే మీరు మాకు సహాయం దయచేసి తండ్రి. ఈ వాక్యం మీద ప్రతి ఒక్కరు మీరు భరించిన మీరు సహాయం దయచేసి. నిజమే, మీరు దేనికి లోబడాలో దేనికి లోబడకూడదు మాకు నేర్పించి మనం ప్రార్థిస్తూ ప్రార్థింపడుతున్నాం. అలాగే నాయన, ఇంతవరకు మీ బిడ్డలు ఆసక్తితో విన్నారు తండ్రి. ఇంత ప్రతి మాట హృదయం అనే పలక మీద వసనం చేసుకుని బాకీ ప్రతి ఒక్కరికి మా కొరకు యేసుక్రీస్తు వరకు నేను ప్రార్థన